హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడటానికి. ఈరోజు వీడియోలో కార బూందీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బూందీ చేసేటప్పుడు కొంతమందికి బూందీ రౌండ్‌గా రాదు. కాబట్టి మీకు కూడా రౌండ్‌గా వచ్చేలాగా క్రిస్పీగా పూసగా వచ్చేలాగా ఈ ప్రాసెస్‌ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునేలాగా చూపిస్తాను. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. శనగపిండిని ఆల్రెడీ నేను జల్లించి తీసుకుంటున్నాను. మీరు చేసుకునేటప్పుడు జల్లించి తీసుకోండి. దీంట్లోకి చిటికెడు వంట సోడా, పావు టీ స్పూన్ ఉప్పును వేసుకొని అలాగే ఇప్పుడు దీంట్లోకి వాటర్ని తీసుకొని పిండిలో కొద్దిగా వాటర్ని పోస్తూ మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూస్తూ వాటర్ని కొద్దిగా పోస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి పొయ్యకుండా ఇలా కొద్దిగా పోస్తే మనం పిండిని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఒకటేసారి వేసుకుంటే పిండి కన్సిస్టెన్సీ అనేది మనకు అర్థం అవ్వదు. అలాగే వాటర్ ఎక్కువ అయిపోయినా కూడా పిండి అనేది పాడవుతుంది. కాబట్టి ఇలా కొద్దిగా పోస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు స్పూన్తో అయినా మిక్సర్తో అయినా చేసుకోవచ్చు. నేను చేయితోనే చేసేస్తున్నాను. అలా అయినా కలుస్తుంది, ఇలానైనా కలుస్తుంది. కాకపోతే మన చేయితో చేసుకుంటే ఇంకా బాగా మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి నేను చేయితోనే వాడుతున్నాను. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనకి ఇలా ఉంటే బూందీ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలిపి పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని స్టవ్ పై పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మనము గుప్పెడు పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు అనేవి మనకి బూందీలోకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి మనం పల్లీలని వాడుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు పుట్నాల పప్పును కూడా వేసుకోవచ్చు. కానీ నేను పుట్నాల పప్పును వేయట్లేదు. పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడే తీసేయండి. మీరు ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు పెడితే ఇవి చల్లారేలోపు మరీ బ్లాక్గా అయిపోతాయి. కాబట్టి కొద్దిగా కలర్ మారుతుంది అనుకున్నప్పుడే ఆయిల్లో నుంచి తీసేయండి. ఆ తరువాత మళ్ళీ కుప్పెడు కరివేపాకును కూడా తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి బూందీలోకి కరివేపాకు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యాక వీటిని కూడా ఆయిల్లో నుంచి తీసేయడమే. ఇవి ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఆయిల్ని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు బాగా హీట్ చేసుకోవాలి. ఆ తరువాతనే మనం బూందీని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాతనే ఇలా గరిటె తీసుకొని దీంట్లో పిండిని ఇలా పోస్తూ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడే మనం పిండి ఇలా వేసేటప్పుడు కిందికి పొంగి పైకి పొంగుతున్నాయి కాబట్టి అప్పుడు మనకి బూందీ అనేది రౌండ్గా వస్తుంది. ఇలాంటి స్పూన్తో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే బూందీ పోసుకునే గరిట అయినా ఉంటుంది, దాంతో అయినా పోసుకోవచ్చు. ఏది అవైలబుల్ ఉంటే అది దాంతో చేసుకోండి. చూడండి ఇవి మెల్లిగా కలర్ మారుతూ ఉంటాయి. 3 నిమిషాల తర్వాత ఇవి బాగా కలర్ మారుతున్నాయి అనుకున్నప్పుడు అటువైపు ఇటువైపు కలుపుతూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుంచి తీసేయడమే. అంతే అండి, సేమ్ ప్రాసెస్ ఇలానే చేసుకోవాలి. గరిటెతో రాని వాళ్ళు కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళకి ఇంకో ప్రాసెస్లో చూపిస్తాను, అలా చేసుకోవచ్చు. స్పూన్తో చేయడం కష్టంగా అనిపించిన వాళ్ళ కోసం, అలాగే కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళ కోసం నేను ఇంకో ప్రాసెస్లో చూపిస్తాను. మన కిచెన్లో మన అందరం వాడే జాలిల గిన్నె పక్కా ఉంటుంది. ఆ జాలిల గిన్నెలో పిండిని వేసుకొని ఇలా చుట్టినా కూడా మనకి బూందీ అనేది చాలా బాగా వస్తుంది, రౌండ్గా వస్తుంది. మీరు దీంతో అయినా వేసుకోవచ్చు. లేదు అంటే బూందీ చేసుకోవడానికి సపరేట్గా స్పూన్ ఉంటుంది, దాంతో అయినా మీరు చేసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో వేసుకోండి. నేను ఎక్కువగా ఈ జాలిల గిన్నెతోనే చేస్తాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఈ జాలిల గిన్నెతో వేస్తే మన చేయికి ఆవిరి అనేది తక్కువ తగులుతుంది కాబట్టి ఇలా ఎక్కువగా చేయండి. పిండి ఇలా అంతా ప్యాన్కి నిండిపోయాక మనం పిండిని వేయడం ఆపేయాలి. మీరు పిండి నిండిపోయాక కూడా అలానే వేస్తే మనకి బూందీ అనేది ఉండలుగా వచ్చేస్తుంది. అలా రాకుండా ప్యాన్కి మొత్తం బూందీ నిండిపోయాక మీరు పిండి వేయడం ఆపేస్తే మనకి బూందీ అనేది గుల్లగా పూసగా చూడండి ఇలా వస్తుంది.
ఇవి 2 నిమిషాల తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా వేపుతూనే కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. బూందీ కలర్ మారుతుంది అనుకున్నప్పుడు మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి బూందీ అనేది చాలా మంచి కలర్లోకి వస్తుంది. బూందీ కలర్ మారుతుంది అనుకున్నప్పుడే దీన్ని ఆయిల్ నుంచి తీసేయండి. మీరు మరింత కలర్ వచ్చేంత వరకు ఆయిల్లోనే ఉంచేస్తే ఆయిల్ నుంచి తీసిన తర్వాత ఇది చల్లారేసరికి మరింత రంగు వచ్చేస్తుంది. కాబట్టి అలా కాకుండా మీరు కొంచెం రంగు రాగానే ఆయిల్ నుంచి తీసేస్తే మనకి చల్లారేసరికి పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చేస్తుంది. మీరు బూందీ వేసేటప్పుడు ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఆయిల్లో వేయండి. అప్పుడే మనకి బూందీ వేయగానే కిందికి వెళ్ళి పైకి పొంగుతూ చాలా బాగా వస్తుంది. కాబట్టి మీరు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయండి. బూందీ వేసిన తర్వాత లో టు మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న బూందీ, వేరుశనగ గుళ్ళు, అలాగే కరివేపాకుని టిష్యూ పేపర్లో కానీ అలాగే ఈ న్యూస్ పేపర్లో కానీ ఇలా వేశారంటే, ఇలా వేయడం వల్ల ఎక్స్ట్రాగా ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా వేయండి. చూడండి మన బూందీ ఎంత బాగా వచ్చిందో. ఇలా క్రిస్పీగా రావాలి. అప్పుడే మనకి బూందీ చాలా బాగా వచ్చినట్టు. ఇప్పుడు మనం దీంట్లోకి స్పైసెస్ని వేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి వేయించుకున్న కరివేపాకు అలాగే వేయించుకున్న పల్లెని కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు బూందీని కూడా వేసేసుకోవాలి. కావాలి అనుకున్న వాళ్ళు వెల్లుల్లిని కూడా ఆయిల్లో వేయించుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగంత కారం అలాగే ఉప్పును కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో ఉప్పును వేసాం కాబట్టి ఉప్పుని చూసి వేసుకోండి. నేను లైట్గా వేస్తున్నాను. చాట్ మసాలా ఉన్నవాళ్ళు చాట్ మసాలా వేయండి. చాట్ మసాలా లేని వాళ్ళు కొద్దిగంత ధనియా పౌడర్ అలాగే జీలకర్ర పొడి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఇప్పుడు వీటికి పట్టేలాగా బూందీకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి స్టోర్ చేసుకోవడమే. నేను ఇక్కడ గ్లాస్ జార్లోకి స్టోర్ చేస్తున్నాను. ఇది 15 నుంచి 20 రోజులైనా స్టోర్ ఉంటుంది. 15 నుంచి 20 రోజుల వరకు ఎవరైనా ఉంచుతారా? ఇట్టేనే కాల్ చేస్తారు. అంత బాగుంటుంది. టీ స్నాక్లోకి అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి స్నాక్ లాగా అయినా పెట్టొచ్చు. కాబట్టి మీరు ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి మీ పిల్లలకి పెట్టేయండి. చాలా ఈజీగా చేసుకునేలాగా చూపించాను. కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.